బీసీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు నాయుడిని జేసీ ప్రభాకర్ రెడ్డి దుర్భాషలాడుతూ అవహేళన చేయడం సరికాదన్నారు. దీన్ని ఏపీ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సమాఖ్య తీవ్రంగా పరిగణిస్తోందని, జేసీపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ యాదవ్, గణేష్ బాబు, పవన్, సునీల్ దత్ పాల్గొన్నారు. ఒక బీసీ వర్గానికి చెందినటువంటి అధికారి వాల్మీకి బోయ, ఆయన జాయింట్ కలెక్టర్ క్యాడర్, డిప్యూటీ కలెక్టర్ క్యాడరు. ఆయన ఒక లేఅవుట్ అప్రూవల్ విషయంలో గత జూన్ నెలలో ఉద్యోగులు బదిలీల వల్ల కొంత ఆలస్యమైంది అన్నా, నేను పంపిస్తానని చెప్తున్నా కూడా ఆ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి, అన్నా కొంచెం టైం ఇవ్వండి, నేను చేస్తానంటే కూడా దుర్భాషలాడుతూ నోటుకొచ్చినట్లు మాట్లాడిన సందర్భం. ఆయన మాటలు భరించలేక ఆయన గదిలో నుంచి బయట వస్తే కూడా ఈ రకంగా, నా కొడక ఖబర్దార్, నా కొడక ఏ మర్యాద ఇచ్చినా నీ అంతు చూస్తా అని ఒక సాక్షాత్ డిప్యూటీ కలెక్టర్ అధికారిని కలెక్టర్ ప్రాంగణంలో ఒక తెలుగుదేశం వర్గానికి చెందినటువంటి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడడం అత్యంత శోచనీయం, గర్వనీయం. ఇది ఏ ఉద్యోగికైనా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుంది. అధికారులు, ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ విధి నిర్వహణలో భాగస్వామి ఉద్యోగులు. మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ప్రభుత్వాలు ఆదేశించినట్టు పనులు చేయడం, అది పనులు జరగడంలో యంత్రాంగంలో ఈ బదిలీల వల్ల కొంత రోజులు ఆలస్యం అవుతుంది. ఆ మాత్రం ఓర్వ లేకుండా ఒక అధికారిని దుర్భాషలాడుతూ సాక్షాత్ కలెక్టర్ ప్రాంగణంలోనే ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఈ బీసీఎఫ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మాట వస్తే బీసీలు మాకు వెన్నెముక, బీసీల ఓట్లతోనే గెలిచామని, సమాజంలో 60% ఓట్ బ్యాంక్ కలిగిన బీసీలు సమాజ నిర్మాణంలో కాళ్ళు కేసుకుంటే చెప్పుల నుంచి తలకు పెట్టుకునే నూనె దాకా ప్రతి ఒక్కటి బీసీల యొక్క సహాయ సహకారాలతో సమాజ నిర్మాణం జరుగుతుంది. మరి 60% ఓట్ బ్యాంకు, 143 కులాల బీసీలు ఈరోజు అన్ని ప్రభుత్వాలకు, అన్ని పార్టీలకు వెన్నెముక. అలాంటి బీసీల పట్ల చిన్నచూపు, బీసీ అధికారుల పట్ల చిన్నచూపు, తప్పు ఏమైనా ఉంటే పై అధికారులకు మీరు చెప్పి ఒకవేళ ఆ అధికారి తప్పుంటే చర్య తీసుకోవచ్చు, అంతే తప్ప బహిరంగంగా ఆత్మన్యూనత భావం, ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా దుర్భాషలాడుతూ ఒక సొంతంగా నడవలేని స్థితిలో ఇద్దరు మనుషులు పట్టుకుంటే నడవలేరు ఆ మహానుభావుడు 70 ఏళ్ళు పైచిలుకు వాడు ఓర్పు లేకుండా, ఓపిక లేకుండా, అసహనంతో, దురహంకారంతో, అహంకారంతో బీసీ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలైతేనేమి, ఎస్సీ వర్గాలైతేనేమి, బలహీన వర్గాలన్నీ కూడా ఏకముక్తంతో ఖండిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఇలాంటి దురంగపోతున్న చర్యలు ఏర్పడకుండా ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా వదిలేస్తే తగిన మూల్యం చెల్లించి వస్తుంది. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఏకమై మీకు జవాబు చెప్పే రోజు వస్తుంది. మీరు మాటల్లో కాదు, చేతుల్లో బీసీల పట్ల, ఎస్సీల పట్ల ప్రేమ చూపించాలి. తప్పు ఏ అధికారి ఉన్నా దానికి తగినట్టు ప్రాసెస్ ఉంది తప్ప ఆ రకంగా అధికారి 50 ఏళ్ళు పైచీలకు అధికారి ఒక డిప్యూటీ కలెక్టర్ అధ్యక్ష అధికారిని ఆ రకంగా దుర్భాషలాడము ఇది భావ్యం కాదు. ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి బీసీ ఉద్యోగులకు అండగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో బీసీ ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటైంది. ఈరోజు అటెండర్ నుంచి ఆ గ్రూప్ 1 ఐఏఎస్ అధికారి దాకా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళందరూ మేము రక్షణగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిసి మేమందరూ కూడా ఎస్సీ బీసీలందరూ కూడా బలహీన వర్గాలు, తప్పు ఎవరిదైనా తప్పు ఉంటే మీరు దానిపై చర్యలు తీసుకోండి. తప్పు లేకుండా అధికారుల పట్ల ఇలాంటి ప్రవర్తించే తీరు మంచిది కాదని మేము ఏకముక్తంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో 15 రోజుల వ్యవధి లోపల అతనిపైన చర్య తీసుకోవాలి. పై అధికారులు
ఎందుకులేండి పెద్దవాళ్ళతో అంటున్నారట. అది మీకు వస్తే కానీ తెలియదు, మీ దాకా వస్తే కానీ ఆ వేడి తెలియదు అన్నట్టు ఒక అధికారి పట్ల వీళ్ళు ప్రవర్తించడం. ఇలాగ జిల్లాలో కూడా చాలా చోట్ల ఈ రాజకీయ ఒత్తిళ్ళు జరిగి ఆత్మన్యూనత భావంతో ఉన్నతమైనటువంటి ఒక అర్హత గల అధికారులను కూడా అక్కడక్కడ ఇబ్బందులు పెడుతున్న మా దృష్టికి వస్తుంది. కాబట్టి మీరు అధికారులను స్వేచ్ఛగా పనిచేసినవ్వండి. మీరు ఈ రకంగా రాజకీయ ఒత్తిళ్లతో అధికారుల యొక్క విధి నిర్వహణలో మీరు జోక్యం చేసుకొని మీ పెత్తనాలు చెలాయి